నిన్నటి కాన్సెప్ట్ వరకు అర్థమైందా? ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? సెమాఫోర్, మానిటర్. మళ్ళీ ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? ఏంటి ఈరోజు 55 మెంబర్సే జాయిన్ అయ్యారు. మళ్ళీ మనకి ఫిఫ్త్ అవర్ ఉందమ్మా ఈరోజు. వెన్స్‌డే. 12:30 to 1:20. ఈ రోజుతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. యాక్చువల్‌గా అయితే మీకు మే 11th నుంచి మిడ్ ఇచ్చాడు కదా! సో, అది పోస్ట్‌పోన్‌మెంట్ ఏమీ రాలేదు కానీ మనకి కర్ఫ్యూ ఇవి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఏదన్నా ఉంటే 1 వీక్ ఛాన్స్ ఉండొచ్చు ఎక్స్‌ట్రా. సెకండ్ యూనిట్‌లో ఒకసారి చూడండి. ప్రాసెస్ షెడ్యూలింగ్ దగ్గర షెడ్యూలింగ్ క్రైటీరియా, షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ మామూలుగా మనం ఇక్కడి నుంచి సెకండ్ యూనిట్ కింద తీసుకోమన్నాను మిమ్మల్ని. ప్రాసెస్ కాన్సెప్ట్ దగ్గర నుంచి. అంటే దీనికి కంటిన్యూషన్. ప్రాసెస్ దాంట్లోకి ఇప్పుడు ఫస్ట్ యూనిట్‌లో ఉన్న. సో, బేసిక్ కాన్సెప్ట్స్ అసలు ప్రాసెస్ అంటే ఏంటి? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దాని యొక్క స్టేట్ డయాగ్రామ్ డ్రా చేసాం మనం. న్యూ, రెడీ. ఓకే. సో, ప్రాసెస్ స్టేట్. నెక్స్ట్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో, ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలాగా రెడీ క్యూలో ఏం ప్లేస్ చేస్తుంది ఏంటి అనేది ఇక్కడ చదివాము. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్. ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవుతాయి దీంట్లో. ఓకే. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఇక్కడి వరకు ఈ చాప్టర్ ఇదొక చాప్టర్ కింద. సో, ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాము. సో, నెక్స్ట్ షెడ్యూలింగ్ దగ్గరకొచ్చేసరికి షెడ్యూలింగ్ క్రైటీరియా అన్నాము. షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఈస్ నథింగ్ బట్ అసలు ఆల్గోరిథమ్స్‌కి వెళ్ళే ముందు మనం క్రైటీరియా దగ్గర త్రూపుట్, సిపియు ఇయన్నీ చదివాం కదా! సో, షెడ్యూలింగ్ క్రైటీరియా అండ్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ అక్కడే వస్తుంది. మల్టీ ప్రాసెసర్ షెడ్యూలింగ్. సో, దాంట్లోనే మనం థ్రెడ్స్ దగ్గర కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మల్టీ ప్రాసెసర్ షెడ్యూలింగ్ ఒకటి తీసుకున్నాం. అలాగే మల్టీ థ్రెడెడ్ కోర్ దగ్గర మనం తీసుకున్నాము. ఓకే. సో, మల్టీ ప్రాసెసర్ షెడ్యూలింగ్, థ్రెడ్ షెడ్యూలింగ్. ఇక్కడ మనకి థ్రెడ్ దగ్గరకొచ్చేసరికి మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అని థ్రెడెడ్ మోడల్స్ 1-to-1, మెనీ-to-1 ఇవి చదివాము. అలాగే థ్రెడెడ్ లైబ్రరీస్ దగ్గర పి లైబ్రరీ, నెక్స్ట్ కిల్, థ్రెడ్ కిల్ చేస్తానికి పి కిల్ ఇలాంటివి మనకి ఇక్కడ ఉంటాయి. సో, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఒకదానికి మాత్రం ప్రోగ్రామ్ వచ్చేసరికి మీకు జావా ప్రోగ్రామింగ్‌లో లాస్ట్ యూనిట్‌లో మీరు ఏదైతే థ్రెడ్ మీద ప్రోగ్రామో ఎనీ ప్రోగ్రామ్ అక్కడ విడివిడిగా ఒక్కొక్క దానికి ప్రోగ్రామ్ చెప్తారు. దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే బేసిక్ ప్రోగ్రామ్ తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. అక్కడ ఆ ప్రోగ్రామ్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ థ్రెడ్డింగ్ ఇష్యూస్ అన్నాము. సో, ఇష్యూస్ దగ్గర ఎలా మనకి టెర్మినేట్ అవ్వాలి, థ్రెడ్ అనేది క్యాన్సిలేషన్ ఎలా అవుతుంది, డిఫాల్ట్‌గా ఎలా అవుతుంది అనేది ఇక్కడ థ్రెడ్డింగ్ ఇష్యూస్ దగ్గర థ్రెడింగ్ ఇష్యూస్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ కన్కరెన్సీ అండ్ సింక్రొనైజేషన్ ఇది చాప్టర్ హెడ్డింగ్. సో, దీంట్లో మనకి కన్కరెన్సీ అండ్ సింక్రొనైజేషన్‌లో ఇంట్రడక్షన్ ఫస్ట్ అసలు ఎందుకు మనకి ప్రాసెస్ సింక్రొనైజ్ అవ్వాలి, ఒకదానికొకటి ప్రాబ్లమ్ అరైజ్ అవ్వకుండా డెడ్‌లాక్ అనే కండిషన్ రాకుండా ఉండాలి అనేది చూసాం. సో, ఇంట్రడక్షన్ నెక్స్ట్ దాని ఇంట్రడక్షన్‌లోనే మనకి రేస్ కండిషన్ తెలుస్తుంది. ఒక షేర్డ్ మెమరీని 2 ప్రాసెస్‌లు షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది ఒకదానికొకటి ఉంటది కాబట్టి రేస్ కండిషన్. అలాగే క్రిటికల్ రీజన్. సో, రేస్ కండిషన్ దగ్గర మనం కండిషన్ ఏదైతే చెప్పామో సో, 2 ప్రాసెస్‌లు ఒకే షేర్డ్ మెమరీని షేర్ చేసుకుంటున్నప్పుడు క్రిటికల్ రీజియన్‌లోకి ఎంటర్ అవుతే అది ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నట్టు. ఓకే. సో, రేస్ కండిషన్‌కి వేరుగా చెప్తున్నాము. క్రిటికల్ కండిషన్ దగ్గర చిన్న ఆల్గోరిథమ్ ఎంట్రీ సెక్షన్, క్రిటికల్ సెక్షన్ అండ్ ఎగ్జిట్ సెక్షన్, రిమైండర్ సెక్షన్, వైల్ లూప్. ఓకే. సో, క్రిటికల్ సెక్షన్ అలాగే మ్యూచువల్లీ ఎక్స్‌క్లూషన్ అన్నాం. ఎందుకు క్రిటికల్ సెక్షన్‌లోనే మ్యూటెక్స్ అనేది తీసుకున్నాం కదా! సో, అలాగే క్రిటికల్ రీజన్ దగ్గర చెప్పేటప్పుడే మనం ఏం చెప్పాము 3 సాటిస్ఫై చేయాలది రిక్వైర్మెంట్‌ని. మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్ ఒకటి, ప్రోగ్రెస్ ఒకటి, నెక్స్ట్ బౌండింగ్ టైమ్. ఓకే. సో, మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్. సో, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ఫైండ్ చేసేసరికి పీటర్సన్ సొల్యూషన్ ఫైండ్ చేసాము అని చెప్తున్నాము. హార్డ్‌వేర్ సపోర్ట్ అంటే ఇక్కడ టెస్ట్ అండ్ సెట్ తీసుకున్నాం కదా! సో, టెస్ట్ అండ్ సెట్ అనేది హార్డ్‌వేర్ సపోర్ట్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ అంటున్నాం.
ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ అంటే ఇక్కడ టెస్ట్ అండ్ సెట్ ఏవైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసామో నెక్స్ట్ మ్యూటెక్స్, వెయిట్, విత్ నో బిజీ వెయిటింగ్. ఓకే. సో, అవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్. దీంతో పాటు సెమాఫోర్స్‌లోనే మళ్ళీ ఒక 3 అల్గోరిథమ్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ నిన్న మీకు మానిటర్ చెప్పాను. సో, సెమాఫోర్ చెప్పిన తర్వాత మానిటర్ కాకుండా డైరెక్ట్‌గా మనం క్లాసికల్ సింక్రొనైజేషన్ ప్రాబ్లమ్‌కెళ్ళాం. ఎందుకు అంటారా? సెమాఫోర్‌ని తీసుకొచ్చి ఇక్కడ మనం అప్లై చేసాం కాబట్టి డైరెక్ట్‌గా క్లాసికల్ సింక్రొనైజేషన్ ప్రాబ్లమ్. సో, రీడర్ రైడర్ ప్రాబ్లమ్, ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ అండ్ డైనమిక్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్. ఓకే. సో, ఈ 3 ఇక్కడ నేర్చుకున్నాం. ఏది సెమాఫోర్ అప్లై చేసి. ఓకే. సెమాఫోర్‌లో మనం అల్గోరిథమ్ 1కి అంటే వెయిట్ మ్యూటెక్స్ ఫస్ట్ 1కి ఈక్వల్ అయింది. వెయిట్‌లో ఉంది. సో, అగైన్ మళ్ళీ అది సిగ్నల్‌కి వెళ్తుంది. సిగ్నల్‌కి వెళ్ళినప్పుడు ఎస్ ప్లస్ ప్లస్ అవుతుంది. వెయిట్ అయితే ఎస్ మైనస్ మైనస్ అవుతుంది అని ట్రేసింగ్ చూసాం కదా! సో, అది సెమాఫోర్. అలాగే మానిటర్స్ అంటే నిన్న మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న కాన్సెప్ట్. ఎందుకు మానిటర్స్‌కి వెళ్ళాము? మానిటర్ అనే కాన్సెప్ట్‌లో ఇప్పుడు సెమాఫోర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే అక్కడ యూజర్ బై యాక్సిడెంటల్‌గా వెయిట్ అనే ప్లేస్‌లో సిగ్నల్, సిగ్నల్ అనే ప్లేస్‌లో వెయిట్ ఇలాంటివి మనం యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ డెడ్‌లాక్ కండిషన్ అనేది అక్కర్ అవుతుంది కాబట్టి, సో, ఆ డెడ్‌లాక్ కండిషన్ అక్కర్ అవ్వకుండా ఉండటం కోసం అదర్‌వైజ్ లేదా సిగ్నల్ అనే ప్లేస్‌లో వెయిట్ దగ్గరే ఇచ్చి సిగ్నల్ దగ్గర వెయిట్ అనేది ఇచ్చినా సరే మనకి ప్రాబ్లమ్ అవుతది అని చెప్తున్నాము. అలాగే ఒమిట్ 2 వెయిట్, సిగ్నల్ 2 ఒమిట్ చేసామనుకోండి. సో, దాన్ని కూడా ఇక్కడ ప్రాబ్లమ్ చెప్తున్నాం. ఈ ప్రాబ్లమ్స్ ఏమి యాక్సిడెంటల్‌గా అవ్వింది లేకపోతే ఇది ప్రాబ్లమ్ అనేది ఏమీ లేకుండా ఉండటానికి ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేస్తానికి ఇక్కడ మానిటర్ అనేది హై లెవెల్‌గా మనకి యాక్ట్ చేస్తుంది. సో, మానిటర్ యొక్క సింటాక్స్ మానిటర్ నేమ్. మన షేర్డ్ వేరియబుల్ డిక్లరేషన్స్ ఏవిస్తున్నామో అవి ప్రొసీజర్స్ P1 అనేది ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్స్. ఓకే. అలా ఎన్ని ఫంక్షన్స్ అయినా ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఇనిషియలైజేషన్ కోడ్. దానికి డయాగ్రామ్ ఇది. సిమాంటిక్ వ్యూ ఆఫ్ మానిటర్. సో, ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. షేర్డ్ డేటా, ఇనిషియలైజేషన్ కోడ్. సో, ఎంటర్ ఏక్యూ. ఇక్కడ షేర్డ్ డేటా దగ్గరికి వచ్చేసరికి లాక్ అనేది ఇక్కడ కూడా ఒక లాక్ ఉంటదమ్మా. దీనికి కూడా ఒక లాక్ దీంట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే. సో, లాక్ అనేది ఫ్రీగా ఉందా, బిజీగా ఉందా అనేది చెక్ చేసుకుంటది. లాక్ అనేది ఫ్రీగా ఉంది అంటే ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఇది బ్లూ కలర్ P1 ఇక్కడ నెక్స్ట్‌ది ఇది స్కై బ్లూ P1 నెక్స్ట్‌ది P2 ఇలా అనుకున్నాం అనుకోండి. P1 అనేది ఫస్ట్ యాక్సెస్ చేసుకుంది అంటే, ఈ లాక్ అనేది వెయిట్ అనేది యూజ్ చేస్తే లాక్ అయిపోతుంది కదా! సో, లాక్ అనేది హోల్డ్ చేస్తుంది. సో, నెక్స్ట్ ఏది ఎంటర్ అవ్వాలి అన్నా సరే, ఇక్కడ మానిటర్ దగ్గర మనం మానిటర్ నేమ్ అన్నామంటే క్లాస్ నేమ్ అనేది మనం ఎలా అయితే ఇస్తామో, అక్కడ ఒక ప్యాకేజ్ కింద ఎలా యాక్ట్ చేస్తుందో, ఇక్కడ కూడా మనకి ప్యాకేజ్ కింద యాక్ట్ చేస్తుంది అని చెప్తాం. ఏది మానిటర్. ఏమైంది 26 బయట తిరుగుతున్నావా ఈరోజు బాగా? సౌండ్స్ అవి వస్తున్నాయి. నేను అన్‌మ్యూట్ చేస్తున్నాను. సారీ మ్యూట్ చేస్తున్నాను. మీరు అన్‌మ్యూట్ చేసుకుంటున్నారు. 12 వరకే కదా తిరగాలి. మళ్ళీ తిరుగుతానికి లేదని తిరిగేస్తున్నారా? ఏమ్మా! జాగ్రత్తగా ఉండండి. ఎయిర్ బర్న్ కాబట్టి ఎక్కువ చాలా ఫేస్ అవుతున్నారు అందరూ. మీకు రిలేటివ్స్‌లో ఫేస్ అవుతున్నారా? లేకపోతే ఇది అన్న వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండి మిగతా వాళ్ళ ఏమవ్వదులే అన్నట్టు ఏమి ఉండకండమ్మా. జాగ్రత్తగా ఉండండి. అంటే మీ ఏజ్‌కి కొంచెం ఎక్కువ బయట తిరగాలి అనే ఇదిలో ఉంటారు కదా! డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, డబుల్ మాస్క్ పెట్టుకుంటున్నాము అని కాకుండా ఎయిర్ బర్న్ కాబట్టి మాక్సిమం మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. మన లైఫ్ అసలంటూ ఉంటే నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం బయట తిరుగుతా ఉండాలి అనుకుంటే తిరగొచ్చు. ఇది సెటిల్ అయిపోతే ఈ మనకి ఈ సిట్యుయేషన్. నేను 26కి ఒకళ్ళకే చెప్పలా. అందరికీ అంటున్నాను. అంటే ఆ ఏజ్ అలాంటిది కాబట్టి తిరగాలి, చెయ్యాలి. బోర్ ఫీల్ అవుతున్నాము. మీకన్నా ఇంకా చిన్న పిల్లలు ఇంకా బోర్ ఫీల్ అవుతున్నారు. ఇంట్లో అలా ఉండిపోయి. ఓకే. జాగ్రత్తగా ఉండండి. సో, మానిటర్ దీంట్లో లాక్ కండిషన్. ఈ లాక్ అనే కండిషన్ ఏదైతే ఉందో మనకి ఫ్రీ, బిజీ అనేది వన్స్ ఒకటి బయటకొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ ఎంటర్ అవుతానికి కుదురుతుంది. సో, షేర్డ్ డేటా ఒకటే దాన్ని
నెంబర్ ఆఫ్ ఈ ప్రాసెస్ అన్ని ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు మనం సెమాఫోర్లో వెయిట్ సిగ్నల్ అనేది ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ మానిటర్లో కూడా ఎక్స్ట్రాగా వెయిట్ ఎంత ఉంది అనేది అప్డేట్ చేస్తాం కోసం ఇక్కడ మనకి అప్డేట్ అంటే ఎన్ని ప్రాసెస్లు ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు బయటకు వెళ్ళింది ఏంటి అనేది తెలుస్తానికి కండిషన్ వేరియబుల్స్ ఇక్కడ యూజ్ అవుతుంది. సో కండిషన్ వేరియబుల్ దగ్గర ఎక్స్ డాట్ ఎక్స్ వై అనే రెండు తీసుకుంటే ఎక్స్ డాట్ వెయిట్ ఎక్స్ డాట్ సిగ్నల్. మనం ఈ వెయిట్ సిగ్నల్ డాట్ అని ఇచ్చాం కదా, అంటే ఈ వెయిట్ ఈ సిగ్నల్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది, మనం సెమాఫోర్ కాన్సెప్ట్ లో వెయిట్ అంటే లాక్, సిగ్నల్ అంటే అన్లాక్ అనేది ఏదైతే స్టడీ చేస్తామో సేమ్ అదే ఇక్కడ కూడా వస్తుంది. కాకపోతే దేనికి దానికి యాక్సెస్ అవుతా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్‌గా యారో బయటికి చూపిస్తుంది కదా! సో, ఎంట్రీ క్యూలోకి నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, లాక్ షేర్డ్ డేటా P1 యాక్సెస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది P2, ఇది P3 అని చెప్తున్నాం. కానీ ఇది బయటకుంది అంటే ఈ ఈ ఇది క్యూలో ఉంది నెక్స్ట్. అంటే దీని యొక్క నెక్స్ట్ వాల్యూ P1 ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ అయింది. సో, P2 అనేది వెయిటింగ్‌లో ఉందనుకోండి. దీని యొక్క నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా లేదా? ఓకే. మళ్ళీ ఇదొక నోడ్. నోడ్ ఆఫ్ డేటా ఎగ్జిక్యూట్ అయ్యి, ఈ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉందా లేదా ఎగ్జిక్యూట్ అవుతానికి. ఒకవేళ లేదనుకోండి ఇది ఐడియల్‌గా కూర్చుంటది కదా! ఓకే. సో, అది మానిటర్ విత్ కండిషన్ వేరియబుల్స్. ఇప్పుడు డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్‌లో మనం 5 ఫిలాసఫర్స్ చెప్పాము, 5 బౌల్స్ చెప్తున్నాము, 5 చాప్ స్టిక్స్ చెప్తున్నాము. ఓకే. ఇది రాయండి. మానిటర్ డిపి, డైనింగ్ ఫిలాసఫర్, ఈనం, థింకింగ్, హంగ్రీ, ఈటింగ్. మనం ఏం చెప్పాము, ఈటింగ్ ఉంటుంది, థింకింగ్ ఉంటుంది. 90 మెంబర్సే వచ్చారేంటమ్మా. ఈరోజు ఇది క్లాస్ ఫస్ట్ అవర్ది ఇంపార్టెంట్, ఇది ట్రేసింగ్ చెప్తాను అని చెప్పాను. ఇది మళ్ళీ మనకి ల్యాబ్ సైకిల్లో కూడా ఉందని చెప్పాను. ఓకే. సో, థింకింగ్, ఈటింగ్. మధ్యలో హంగ్రీ అనేది ఎప్పుడు చెప్తున్నాము, ఈట్ చేస్తున్న వాళ్ళు చాప్ స్టిక్స్ కింద పెట్టకపోయినా, పెట్టకుండా అలాగా తినకుండా కూడా ఐడియల్‌గా అలా చాప్ స్టిక్స్ లిఫ్ట్ చేస్తున్నా సరే మనకి థింకింగ్ వాళ్ళు హంగ్రీ స్టేట్. అంటే వాళ్ళు ఈ థింక్ చేస్తూనే వాళ్ళు థింకింగ్ అయిపోయి ఈటింగ్ స్టేట్‌కి రావాలి అంటే చాప్ స్టిక్స్ అవైలబిలిటీ లేకుండా వాళ్ళు హంగ్రీ. ఎప్పుడైతే హంగ్రీ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్‌గా ఈటింగ్ స్టేట్‌కెళ్ళాలి. ఓకే. సో, స్టేట్ 5. ఓకే. కండిషన్ సెల్ఫ్ కింద ఇక్కడ మనం 5 తీసుకున్నాము. ఇక్కడ కండిషన్ వేరియబుల్. ఓకే. సెల్ఫ్ ఆఫ్ 5. సో, ఫస్ట్ వాయిడ్ పికప్ తీసుకుంటున్నాము, పుట్ డౌన్ తీసుకున్నాం. అంటే ఈ ఫంక్షన్‌కి రాసాం, ఇది ఈ ఫంక్షన్ రాసాం పుట్ డౌన్. నెక్స్ట్ టెస్ట్ చేస్తానికి ఒక ఫంక్షన్ రాసాం. సో, ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే కనుక పికప్. ఓకే. పికప్ అనే దాంట్లో రెండు ఫోర్క్స్ లిఫ్ట్ చేయాలి కదా! సో, ఇంట్ ఆఫ్ 0 ఫిలాసఫర్ 0 తీసుకున్నాం అనుకోండి. స్టేట్ ఆఫ్ 0 అంటే ఫిలాసఫర్ యొక్క స్టేట్ ఎలా ఉంది, హంగ్రీ. హంగ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటున్నాను, ఈట్ స్టేట్‌కెళ్ళాలి. సో, ఎప్పుడు తినగలరు? ఆ ఈట్ స్టేట్ అనేది తీసుకుంటే ఎప్పుడు తినగలడు అనేది ఉంటే ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఎప్పుడు తినగలరు అంటున్నాము. పీ0 అనేది మనకి ఏదైతే ఉందో, ఈ పీ0 అనే ఫిలాసఫర్ ఎప్పుడు తినగలరు, P1, P4 నాట్ ఈటింగ్ స్టేట్ అంటే థింకింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రమే తినగలరు. సో, స్టేట్ ఆఫ్ 0 ఈక్వల్ టు హంగ్రీలో ఉన్నప్పుడు టెస్ట్ ఆఫ్ 5. సో, టెస్ట్ ఆఫ్ 5 అనేసరికి నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇఫ్ స్టేట్ ఆఫ్ I plus 4, 0 plus 4, 4 modulus 5. 4 modulus 5 అంటే ఫిలాసఫర్ 4 అనేది P0 అనేది తినాలి అంటే 1, 4 తినట్లేదు అన్నాను కదా! లేదా P1 తీసుకోండి 0ను నెక్స్ట్ P2. లేకపోతే P2 తీసుకోండి 2 అనేది తినాలి అంటే 1, 3 నాట్ ఈక్వల్ టు ఈటింగ్ స్టేట్ లో ఉండాలి. ఓకే. 4 మాడ్యులస్ 5. సో, 4 అనేది నాట్ ఈటింగ్ లో ఉండి అండ్ స్టేట్ ఆఫ్ 5 ఏంటి, 0 కనుక హంగ్రీకి ఈక్వల్ అయ్యి, ఇక్కడ మనకి 0 ఏమైంది, హంగ్రీకి ఈక్వల్ అయ్యింది కదా! సో, ఈక్వల్ అయ్యి ఇక్కడ చూడండి ఎన్ని కండిషన్స్ చెక్ చేస్తున్నామో. P0 అనే వాళ్ళు హంగ్రీలో ఉన్నప్పుడు
P0 అనే వాళ్ళు హంగరీలో ఉన్నప్పుడు. ఓకే. సో దాని ముందు ఉన్న వాళ్ళు, దాని వెనకాల ఉన్న వాళ్ళు ఏమీ తినకూడదు అనేది ఇక్కడ చెప్తున్నాం. ఓకే. సో P1 తీసుకున్నాము. అంటే ఒక ఫిలాసఫర్ ఏది తీసుకున్నా పర్లేదన్నాను కదా. P2 సో P2 ఇక్కడ హంగరీలో ఉన్నప్పుడు 2 ప్లస్ ఇక్కడ 2 ప్లస్ 4 6. ఓకే. సో 1 సో 2 ప్లస్ 1 3. సో P2 ఉన్నప్పుడు 1 3 తినకుండా ఉండాలి. సో దాన్ని ఇక్కడ రాసాం. సో లెఫ్ట్ రైట్ అనే కండిషన్ కూడా తీసుకోవచ్చు కావాల్స్తే మనం. అంటే దానికి మళ్ళీ స్టేట్ ఆఫ్ i+1 ఏదైతే రాసారో లెఫ్ట్ అనేది ఒక ఫంక్షన్ తీసుకోవాలి, రైట్ అనేది ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఆ ఫంక్షన్ లో మళ్ళీ స్టేట్ ఆఫ్ i+1 మాడ్యులస్ 5 మాడ్యులస్ 4 ఇలా తీసుకోవాలి. ఓకే. సో స్టేట్ ఆఫ్ i ఓకే స్టేట్ ఆఫ్ i హంగరీలో ఉండి దాని ప్రీవియస్ లెఫ్ట్ వాళ్ళు నాట్ ఈక్వల్ టు ఈటింగ్ అండ్ రైట్ వాళ్ళు కూడా నాట్ ఈక్వల్ టు ఈటింగ్ కండిషన్ లో ఉంటే అప్పుడు స్టేట్ ఆఫ్ 1 అనే వాళ్ళు ఏ కండిషన్ లో ఉంటారు? ఈటింగ్. ఎందుకు? ఆ 2 చాప్ స్టిక్స్ అవైలబుల్ అవుతాయి. ఓకే. సో లెఫ్ట్ ది అవైలబుల్ అండ్ రైట్ ది అవైలబుల్. ఆల్రెడీ రైట్ ది లిఫ్ట్ చేసుకున్నారు కదా అని తీసుకున్నా, నాట్ ఈటింగ్ కండిషన్ లో లిఫ్ట్ చేశారు కరెక్ట్. లిఫ్ట్ చేసిన కండిషన్ లో చూస్తే మనం ఏం చెప్పాము? ఓన్లీ రైట్ ఒక చాప్ స్టిక్ అవైలబిలిటీ అవుతే సరిపోదు, ఖచ్చితంగా ఇక్కడ కండిషన్ 2 చాప్ స్టిక్స్ లిఫ్ట్ చేసే కండిషన్ లో ఉందా లేదా అనేది చెక్ చేయాలి అని చెప్పాను. ఓకే. సో నాట్ ఈక్వల్ టు ఈటింగ్ అండ్ స్టేట్ ఆఫ్ i ఈక్వల్ టు హంగ్రీ అండ్ స్టేట్ ఆఫ్ i+1 సో సమ్ 1 తీసుకుంటే 1 + 1 2. ఓకే. ఇక్కడ 0 లేకపోతే ఇది 1 ఇందాక చెప్పింది 2 తీసుకుంటే ఇక్కడ 1 ఇక్కడ 3 నాట్ ఈక్వల్ టు కండిషన్ ఉంటే స్టేట్ ఆఫ్ i 2 అనేది ఈటింగ్ స్టేట్ లో ఉంది. అయిపోయింది. ఈటింగ్ అయిపోయిన తర్వాత ఎంతసేపు అని ఈట్ చేయాలి? మళ్ళీ దానికి సమ్ టైం కన్స్టెంట్ ఉంటుంది కదా. లేదా వాళ్ళ స్టొమక్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చాప్ స్టిక్స్ ఏవైతే లిఫ్ట్ చేశారో అవి కింద పెట్టాలి కదా. సో సెల్ఫ్ ఆఫ్ i సిగ్నల్. సో 2 అనేవాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ సిగ్నల్ అనేది యూజ్ చేసుకుంటున్నామో సిగ్నల్ ఏమవుతుంది? అన్లాక్ చేసేస్తుంది. ఈటింగ్ స్టేట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చేసిన వెంటనే ఇదిగోండి సెల్ఫ్ ఆఫ్ i సిగ్నల్. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? నాట్ ఈటింగ్ కండిషన్ లో ఉంటే నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది. సో సెల్ఫ్ ఆఫ్ 2 అనేది నాట్ ఈక్వల్ టు ఈటింగ్ స్టేట్ లో ఉంటే ఇప్పుడు సెల్ఫ్ ఆఫ్ 2 అనేది వెయిట్ అలాగా వెయిట్ చేస్తూ ఉంటుంది. సో పికప్ అయిపోయింది. ఆ 2 మళ్ళీ పుట్ డౌన్ కింద పెట్టేయాలి కదా. సో పుట్ డౌన్ దగ్గర ఇక్కడ ఎప్పుడైతే స్టేట్ ఆఫ్ i ఉందో స్టేట్ ఆఫ్ i కనుక థింకింగ్ లో ఉంటే ఇప్పుడు మళ్ళీ దేన్ని టెస్ట్ చేయాలి? లెఫ్ట్ అండ్ రైట్ నైబర్స్. ఎందుకు? సర్కిల్ గా ఇప్పుడు 2 అనే వాళ్ళు తినేశారు, నెక్స్ట్ 3 తినాలి, నెక్స్ట్ 4 తినాలి, నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఫిలాసఫర్ తినాలి. లేదా ఎట్ ఏ టైం 2 మెంబర్స్ తింటున్నారు అనేది మనకి కండిషన్ లో అక్కడ చెప్పాం. ఏది మనం ఆ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ P0 లేకపోతే P1 అనే వాళ్ళు లిఫ్ట్ చేసి తింటుంటే కనుక బై ఛాన్స్ ఎవరికి? ఇద్దరికే ఛాన్స్ అన్నాం కదా. సో ఈ ఇద్దరు ఛాన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మన ఆల్గోరిథం మానిటర్ దాంట్లోకి ఎవరిది వాళ్ళే, అంటే ఎవరు తిన్నారు మళ్ళీ ఎవరు కింద పెట్టేస్తారు చాప్ స్టిక్స్ పుట్ డౌన్. ఓకే. అలాగే మళ్ళీ పికప్ చేసుకోవాలి. సో పుట్ డౌన్ అయినప్పుడు ఇప్పుడు వీళ్ళు థింకింగ్ స్టేట్ లో ఒకళ్ళు థింకింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని టెస్ట్ చేయాలి? లెఫ్ట్ రైట్. అంటే వాళ్ళు హంగ్రీలో ఉన్నారా, థింకింగ్ స్టేట్ లో ఉన్నారా? వన్స్ వాళ్ళు హంగ్రీ కనుక ఈక్వల్ అయ్యారు అంటే మళ్ళీ కండిషన్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈటింగ్ స్టేట్ కి వెళ్ళిపోవాలి. సో దాని గురించి టెస్ట్ ఆఫ్ i+4 మాడ్యులస్ 5 టెస్ట్ ఆఫ్ i+1 మాడ్యులస్ 5. ఇప్పుడు ఇద్దరున్నారు. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడ మనం ఏ స్టేట్ నుంచి ఇక్కడ సెల్ఫ్ అనేది ఎందుకు యూజ్ చేసుకున్నాము అంటే ఒక్కొక్క ఫిలాసఫర్ది మనం ఇక్కడ తీసుకుంటాం కదా. ఆ స్టేట్ ఈటింగ్ స్టేట్ లో ఉందా, హంగ్రీ స్టేట్ లో ఉందా, థింకింగ్ స్టేట్ లో ఉందా? ఎందుకు? మానిటర్ అనేది కదా. సో మానిటర్ అనే దాంట్లో ఇక్కడ మనం కండిషన్ y అనే వేరియబుల్ తీసుకున్నాం. అదే ఓన్లీ మనం సెమాఫోర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రతిసారి వెయిట్ అంటాము, సిగ్నల్ అంటాం. ఓన్లీ వెయిట్ సిగ్నల్ తీసుకుంటే ఈ ఫంక్షన్ ఇక్కడ ఏమవుతుందమ్మా? ఫస్ట్ ఇక్కడ కండిషన్ సెల్ఫ్ అయిపోయిన తర్వాత ఒక ఫిలాసఫర్ ఒక స్టేట్ హంగ్రీ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు మానిటర్ యూజ్ చేసాం కాబట్టి
టెస్ట్ ఆఫ్ ఐ. ఈ టెస్ట్ అనేది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, టెస్ట్ ఫంక్షన్ లోకి ఎగ్జిక్యూట్ అయింది. ఈ టెస్ట్ ఫంక్షన్ లో మళ్ళీ ఎన్ని కండిషన్స్ చూసుకోవాల్సి వస్తుంది, I+4 మాడ్యులస్ అంటే లెఫ్ట్ అండ్ ఆ స్టేట్ ఎవరైతే ఉన్నారో తినేవాళ్ళు వాళ్ళ యొక్క లెఫ్ట్ రైట్ నాట్ ఈక్వల్ టు ఈటింగ్ స్టేట్ లో ఉన్నారా లేదా అనేది చూస్తాం. ఇప్పటి వరకు మనం రీడర్ రైటర్ కానీ బౌండెడ్ బఫర్ కానీ తీసుకున్నప్పుడు సెమాఫోర్ లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలా వెయిట్, లేకపోతే వెయిట్ అయిపోయిన తర్వాత సిగ్నల్ అన్లాక్ అయిపోయింది. ఇక్కడ వెయిట్ సిగ్నల్ యూజ్ చేస్తున్నా సరే కండిషన్స్ అనేవి ఒకదాని నుంచి ఇక్కడ ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేస్తుంటే బౌండెడ్ బఫర్ అంటే ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం దానికి, నెక్స్ట్ రీడర్ రైడర్ కి డైనింగ్ ఫిలాసఫర్ కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డైనింగ్ ఫిలాసఫర్ దగ్గర సెమాఫోర్ తీసుకుని ఉంటే కనుక మనం ఓన్లీ ఏం చెప్పాము, చాప్ స్టిక్స్ లిఫ్ట్ చేస్తాం అలాగే దాన్ని కింద పెట్టేస్తాం, ఈ రెండే చెప్పాము. ఓకే, సో దీన్ని మనం ఈ ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కువ మనం వెయిట్ సిగ్నల్ ఇలా మనం తీసుకుంటున్నాము అంటే ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది. కాబట్టి మానిటర్ అనేది అప్లై చేసుకుంటే దాంట్లో ఇప్పుడు కావాలి అనుకుంటే దీన్ని మళ్ళీ ఎలా రాసుకోమన్నాను మిమ్మల్ని, ఈ స్టేట్మెంట్ ని లెఫ్ట్ కింద రాసుకోవచ్చు, ఈ స్టేట్మెంట్ ని రైట్ అంటే రైట్ లెఫ్ట్ టెస్ట్ చేస్తాం కదా ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ నైబర్స్ ఎలా ఉన్నారు అని. సో దాని వరకు మనం కండిషన్ మళ్ళీ ఒక ఫంక్షన్ లో రాసుకుంటే సో వాళ్ళు నాట్ ఈక్వల్ టు ఈటింగ్ పొజిషన్ లో ఉన్నారా లేదా అనేది కూడా ఇక్కడ వస్తుంది. సో అదంతా కాకుండా ఒక స్టేట్మెంట్ లోనే ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్ అంటే దాని యొక్క నైబర్ లెఫ్ట్ నాట్ ఈటింగ్ అండ్ రైట్ నాట్ ఈటింగ్ అండ్ వీళ్ళు కూడా హంగ్రీ స్టేట్ లో ఉండాలి, వీళ్ళు మళ్ళీ థింకింగ్ స్టేట్ లో ఉన్నారు అనుకోండి తినడానికి కుదరదు. సో హంగ్రీ స్టేట్ లో ఉంటే కనుక అప్పుడు స్టేట్ ఆఫ్ ఐ ఏదైతే ఉందో అది ఈటింగ్. ఓకే, సో మళ్ళీ సెల్ఫ్ ఆఫ్ ఐ సిగ్నల్ ఎందుకు, ఇక్కడ ఇప్పుడు దాకా ఏదైతే హోల్డ్ లో ఉందో హంగ్రీలో ఉన్నప్పుడు చాప్ స్టిక్స్ ఏవైతే హోల్డ్ లో ఉన్నాయో దాన్ని పుట్ డౌన్ కిందకు పెట్టేయాలి. ఇది డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం. ఇది రాస్తారా, రాయండి ఇది మీరు ట్రేసింగ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఈజీ. మీకు ఇప్పటి వరకు ఓఎస్ లో ఇది ఒక్కటే చూడండి పెద్దది ఆలిగర్థం వచ్చింది, ఇప్పుడు దాకా మనకి ఏమీ అలా లేవు, ఒక 4-5 లైన్స్ తో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏ యూనిట్ లోను అంటే నెక్స్ట్ 3 యూనిట్స్ లోను మీకు ఆలిగర్థమ్స్ ఏమీ రావు. చెప్పాలి అంటే డెడ్ లాక్ లో రాసుకోవచ్చు, డెడ్ లాక్ లో ఆలిగర్థం రాయొచ్చు. ఎలాగా ఇప్పుడు సెమాఫోర్ లో సిగ్నల్ వెయిట్ అని ఎలా చెప్పామో అలా తీసుకుంటే సరిపోతుంది, హెవీగా ఏం రాయక్కర్లేదు. సో మొత్తం సబ్జెక్ట్ అంతటికి మనం షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ తీసుకున్నా ఇలా ఎప్పుడు ఆల్గరిథమ్స్ కింద రాయలేదమ్మా, ప్రాబ్లమ్ సాల్వేషన్. అక్కడ ఆల్గరిథం రాయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇక్కడ ఒక్కటే ప్రాసెస్ ఇంటర్ కమ్యూనికేషన్ ప్రాసెస్ మాత్రమే రాస్తారు. రాసారా? ఏముంది చిన్న కాన్సెప్ట్ అని అనుకోవద్దు మీరు, ఒక 4-5 టైమ్స్ మీరు రాస్తా ఉంటే దీన్నే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు గుర్తొస్తుంది, ఉన్నది ఒకటే కాబట్టి. ఈవెన్ వాడు మానిటర్ అనే కాన్సెప్ట్ 7 మార్క్స్ డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు అనుకోండి, ఇదే రాసేస్తారు. విడిగా డైనింగ్ ఫిలాసఫర్ అని ఇచ్చినప్పుడు సెమాఫోర్ అవనివ్వండి మానిటర్ అవనివ్వండి డైనింగ్ ఫిలాసఫర్ అన్నప్పుడు ఇదే రాస్తారు. ఓకే, ఓన్లీ సింక్రొనైజేషన్ క్లాసికల్ సింక్రొనైజేషన్ ప్రాబ్లం అన్నారు అనుకోండి ఇది రాసేయచ్చు డైరెక్ట్ గా. అంటే ఇదొక్కటి మీరు ప్రిపేర్ అవుతే ఈ ఆల్గరిథం కింద ఉంది కాబట్టి కోడింగ్ కింద ఉంది కాబట్టి ఇది ఒక్కటి మీరు ప్రిపేర్ అయ్యారు అంటే క్వశ్చన్స్ ఈ ఫార్మెట్ లో ఏదన్నా సింక్రొనైజేషన్ అన్నా సారీ సింక్రొనైజేషన్ అన్నా సో ఇలా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అన్నా కేస్ స్టడీలో ఇచ్చిన ఇది రాసేయచ్చు మీరు డైరెక్ట్ గా. రాసారా? ఇది పికప్ పుట్ డౌన్, ఈనం థింకింగ్ హంగ్రీ ఈటింగ్ కండిషన్ సెల్ఫ్ 5. నెక్స్ట్ void pickup int I state of I equal to hungry, test of I if state of I not equal to eating self of I dot weight. ఇందాక x dot weight x dot signal అని తీసుకున్నాం కదా కండిషన్ వేరియబుల్ దగ్గర. సో సెల్ఫ్ ఆఫ్
I dot wait. టెక్స్ట్ బుక్ చూసి ప్రిపేర్ అవుతున్నాము అంటే దాంట్లో మనకి సిలబస్ కాన్సెప్ట్ కాకుండా ఎక్స్ట్రా ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ కింద కానీ, కేస్ స్టడీస్ కింద కానీ. అవన్నీ మీకు సిలబస్‌లో లేవు. అదొకసారి చూసుకోండి. మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ టెక్స్ట్ బుక్‌ని ప్రిపేర్ అవుతున్నారు అంటే సిలబస్ కాపీని ఒకసారి పక్కన పెట్టుకొని, మీకు సిలబస్‌లో కాన్సెప్ట్ ఏముంది, ఎంతవరకు కవర్ అవుతుంది అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఓకే. వాయిడ్ పుట్ డౌన్ int I, state of I equal to thinking. Left and right neighbors test చేయాలి. So I plus 4, I plus 1. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. మనకి ఈ కండిషన్ ఇంపార్టెంట్. void test int I if state of I plus 4 left చెక్ చేస్తున్నామా రైట్ చెక్ చేస్తున్నామా చూసుకుంటాం. నాట్ ఈక్వల్ టు ఈటింగ్ అండ్ స్టేట్ ఆఫ్ I కనుక హంగ్రీకి ఈక్వల్ అయ్యి అండ్ స్టేట్ ఆఫ్ I plus 1 నాట్ ఈక్వల్ టు ఈటింగ్ అయితే స్టేట్ ఆఫ్ I ఈక్వల్ టు ఈటింగ్. సెల్ఫ్ ఆఫ్ I డాట్ సిగ్నల్. ఇందాక అక్కడ సెల్ఫ్ ఆఫ్ I డాట్ వెయిట్ తీసుకున్నాం కదా, సో అక్కడ వెయిట్ అయింది, ఇక్కడ సిగ్నల్ పంపించింది అన్లాక్. ఓకే. ఇనిషియలైజేషన్ మనకి మానిటర్లో ఏం చెప్పాము, మానిటర్ నేమ్ తీసుకున్నాము. సో మానిటర్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాము. నెక్స్ట్ సమ్ వేరియబుల్స్ అన్నాము ఇక్కడ. ఇదిగోండి షేర్డ్ వేరియబుల్ డిక్లరేషన్స్ అన్నాము. ప్రొసీజర్ ఏముందో ఈ P1 P2. సో ఇనిషియలైజింగ్ కోడ్. సో మానిటర్ నేమ్. సో షేర్డ్ వేరియబుల్స్ ఏమేమి షేర్ చేస్తాం, థింకింగ్ హంగ్రీవి. నెక్స్ట్ ప్రొసీజర్, పికప్ అనేది ఒక ప్రొసీజర్, పుట్ డౌన్ అనేది ఒక ఫంక్షన్, టెస్ట్ అనేది ఒక ఫంక్షన్. లాస్ట్ లో ఇనిషియలైజేషన్ కోడ్. అంతే, ఇక్కడితో అయిపోయింది. ఇదిగోండి క్లాసికల్ సింక్రనైజేషన్ లో రీడర్ రైటర్, ప్రొడ్యూసర్, కన్స్యూమర్, డైనింగ్ ఫిలాసఫర్. ఇక్కడ చూడండి ఇంకోటి రీడర్ రైటర్ విత్ అన్లిమిటెడ్ అండ్ లిమిటెడ్ బఫర్ అన్నాడు. మనకి అన్లిమిటెడ్ దానికి స్పెసిఫిక్ గా రాయాల్సిన అవసరం లేదు. అదే లిమిటెడ్ అయితే ఒకటి ప్లేస్ చేసి ఇంకోటి కన్స్యూమ్, అంటే ఉన్నది స్పేస్ తక్కువ కాబట్టి షేర్ చేసుకునేటప్పుడు ఫైటింగ్ అంటే డెడ్ లాక్ కండిషన్ కానీ అక్కడ మనకి ఏది ప్రాబ్లం అరైజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి మనం బఫర్ సైజ్ ఫిక్స్డ్ గా 5 అలా తీసుకుని లిమిటెడ్ దానికి చెప్తున్నాం. ఓకే. అన్లిమిటెడ్ అంటే మామూలుగానే మనం నార్మల్ గా ఏ ప్రోగ్రామ్ సిలో కానీ ఏది రాసినా సరే ఓకే. సో విత్ అన్లిమిటెడ్ అండ్ లిమిటెడ్ బఫర్. ఇది కూడా కావాల్సి మళ్ళీ మీకు విడిగా చెప్తాను. ఓకేనా. సో దీని తర్వాత మీకు టెక్స్ట్ బుక్ లో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ ఇంకా దీంట్లోకి అక్కర్లేదు. నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి మెమరీ మేనేజ్మెంట్. ఇక్కడ ఇంట్రడక్షన్, స్వాపింగ్, మనకి అసలు మెమరీ ఇప్పటి వరకు ప్రాసెస్ అన్నాం కదా, ప్రాసెస్ లో ఒకటి ఇలా క్యూలో ఉంది, లేకపోతే క్యూలో నుంచి వెళ్ళింది. మెమరీ సెల్, కంప్యూట్ సెల్ అని సైకిల్ అని తీసుకుని ఒక దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకోటి లోడ్ అవుతుంది, ఇవన్నీ చెప్పామా. సో అక్కడ మెమరీ అనేది ఏం తీసుకుంటుంది, మనకి CPU షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్ లో 3 ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఇవి ఈజీయే, మీరేమి ఇక్కడ ప్రాసెస్ లో మీరు రాసిన స్టేట్మెంట్స్ లాగా రాయక్కర్లేదు. CPU షెడ్యూలింగ్స్ ఎలా అయితే సాల్వ్ చేస్తారో సమ్ వాల్యూస్ తీసుకుంటారు, సాల్వ్ చేస్తారు మ్యాథమెటికల్ గానే. ఓకే. సో ఒకసారి ఈరోజు 5th వరకు కదా, 12:30. సో మళ్ళీ మీకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఓవర్ వ్యూ చెప్తాను. సెకండ్ యూనిట్ లో మీకు ఇంకా ఏమన్నా టాపిక్స్ కావాలి అనుకుంటే చెప్పండి, మళ్ళీ ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంది చేయమంటే కనుక చెప్పండి, చెప్తాను. బేసిక్ కాన్సెప్ట్స్, CPU షెడ్యూలింగ్ క్రైటీరియా,
మీకు ఇంకా ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, మీకు ఒక కాన్సెప్ట్ ఏదైనా డౌట్ ఉంది అన్నా సరే, మీరు 5th అవర్ క్లాస్‌కొచ్చేసరికి చెప్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసినయే. మల్టీ కోర్ ప్రాసెసర్ ఇదిగోండి ఇక్కడ. మెమరీ, కంప్యూట్ సైకిల్, మెమరీ స్టాల్ సైకిల్. సో, ఇక్కడ మెమరీ దగ్గర ఇలా లోడ్ అవుతుంది అంటే, ఒకవేళ ఆ మెమరీ ఫ్రీగా లేకపోతే ఏంటి? ఆ మెమరీ ఫ్రీగా ఉంది అన్నప్పుడు ఏంటి? దానికన్నా ఎక్కువ ఉంటే ఏంటి? తక్కువగా అంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్, ఎక్స్‌టర్నల్ ఫ్రాగ్మెంటేషన్స్ ఇలాంటి కొన్ని టెర్మినాలజీస్ వస్తాయి అక్కడ. కొన్ని టెర్మినాలజీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో, ఒకసారి అవుట్‌లైన్ ఇక్కడి వరకు అవుట్‌లైన్ చెప్తున్నాను వినండి. మీరు ముందు క్లాసెస్‌లో విన్నా వినకపోయినా ఒకసారి ఇక్కడ క్లియర్ అవుతుంది. ఇది ఓన్లీ కాన్సెప్ట్ ప్రాసెస్ సింక్రొనైజేషన్ వరకు చెప్తున్నాం. సో, ప్రాసెస్ సింక్రొనైజేషన్‌లో ప్రొడ్యూసర్, కన్స్యూమర్ అనే ప్రాబ్లమ్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే, ఒక షేర్డ్ మెమరీని షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మనకి ఇంటర్ కమ్యూనికేషన్ ప్రాసెస్, కమ్యూనికేషన్ ఇలాగ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇలాంటివి ఏవన్నా వచ్చినాయి అంటే, ఇంటర్నల్‌గా ఒక డేటాను మాత్రమే షేర్ చేసుకున్నప్పుడు అక్కడ క్లాష్ అనేది అరైజ్ అవ్వకుండా, ఏ రకంగా అది షేర్ చేసుకుంటుంది అనేది తీసుకుంటే దాన్ని అలా షేర్ చేసుకుంటాకొచ్చేదాన్ని రేస్ కండిషన్ అంటున్నాం. సో, మనకి ఫస్ట్ నుంచి ఫెమిలియర్‌గా సెకండ్ యూనిట్ స్టార్టింగ్ అప్పటి నుంచి మీకు ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూసర్, కన్స్యూమర్ అని చెప్తూనే వచ్చాను. సో, అక్కడ స్టాక్ లేకపోతే ఓవర్‌ఫ్లో, అండర్‌ఫ్లో కండిషన్ చెప్తున్నాం. సో, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అని అంటున్నాం. సో, కౌంట్ కనుక బఫర్ సైజ్‌కి ఈక్వల్ అయిపోతే ఇంక పెడతానికి ఏమీ లేదు. ఒకవేళ కౌంట్ కనుక ఈక్వల్ 5కి ఈక్వల్ ఆర్ 10 తీసుకుంటే 10కి ఈక్వల్ అవ్వకపోతే కనుక మనకక్కడ క్రిటికల్ సెక్షన్‌లో ఎగ్జిక్యూట్ అయ్యి ఒక్కొక్క వాల్యూని ప్లేస్ చేసుకుంటూ వస్తది. అలా ఏం ప్లేస్ చేయాలి? బఫర్ ఇన్ ఇక్కడ ఇన్, ఔట్ అనే 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాము. ఇన్ అనేది ప్రొడ్యూసర్‌కి, ఔట్ అనేది కన్స్యూమర్‌కి. సో, నెక్స్ట్ ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఐటెమ్ ప్లేస్ చేయాలి. అలాగే కౌంట్ ప్లస్ ప్లస్. ఇక్కడ కన్స్యూమర్ దగ్గరకొచ్చేసరికి 0కి అంటే అండర్ ఫ్లోకి ఈక్వల్ అయిపోతే చేసేదేం లేదు. ఒకవేళ అండర్ ఫ్లోకి ఈక్వల్ అవ్వకపోతే కనుక వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటూ వస్తారు. ఓకే. సో, అందుకని కౌంట్ అనేది మైనస్, మైనస్. సో, ప్రొడ్యూసర్, కన్స్యూమర్ ఇలా మనం తీసుకుంటున్నప్పుడు రేస్ కండిషన్ అంటున్నాం. 2 ఒకదాన్నే కదా షేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఒకటి పెట్టినప్పుడు ఇంకోటి వెయిట్ చేయాలి. ఒకటి కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఇంకోటి వెయిట్ చేస్తా ఉండాలి. పెడుతుందో లేదో నేను అప్పుడే కన్జ్యూమ్ చేస్తానికి రెడీగా ఉన్నాను అంటే కుదరదు కదా! సో, ఈ కండిషన్ రేస్ కండిషన్ ఏదైతే వచ్చిందో ఇక్కడ కౌంట్ అనేది మనకి తీసుకుంటున్నాం. సో, కౌంట్ తీసుకుంటం వల్ల ఏమవుతుంది? ఆ రిజిస్టర్‌లో ఇంటర్నల్‌గా రిజిస్టర్ కదా! ఈ బఫర్ అనేది మనం తీసుకున్నప్పుడు. సో, అది ఫిల్ అయ్యిందా లేదా? ఒకవేళ ఫిల్ అయ్యుంటే లేకపోతే అప్పుడు ప్లేస్ చేస్తుంది అంటే కౌంట్ ప్లస్ ప్లస్. ఒకవేళ ఆ రిజిస్టర్ నుంచి సమ్ డేటా కన్జ్యూమ్ తీసేసాము లేకపోతే డిలీట్ చేసేసాము అంటే కనుక మైనస్ మైనస్. సో, ఇలా మనకి ఇంటర్‌లీవింగ్ కింద 5కి ఇనిషియల్‌గా మనం తీసుకున్నప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది ప్రొడ్యూసర్. సమ్ డేటాను ప్లేస్ చేసింది. మళ్ళీ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూట్ అయింది. సమ్ డేటా ప్లేస్ చేసింది. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు కన్స్యూమర్. సో, 6 మైనస్ 5 ఇక్కడ మన కన్స్యూమర్‌కి మైనస్ చెప్తున్నాము. ప్రొడ్యూసర్ పెట్టాలి కాబట్టి ఇంక్రిమెంట్ ప్లస్ చెప్తున్నాం. సో, 5 నుంచి ఒకటి ఎగ్జిక్యూట్ 6 నుంచి -1 5 అయింది. మళ్ళీ 5 నుంచి మళ్ళీ కన్స్యూమరే ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి 4కి ఈక్వల్ అయింది. మళ్ళీ ఇప్పుడు అలా 4కి ఈక్వల్ అయింది. మళ్ళీ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో, ప్లేస్ చేస్తున్నారు ఎక్స్‌ట్రాగా. సో, ఇక్కడ ఎక్స్‌ట్రా ప్లేస్ చేస్తున్నప్పుడు ఇక్కడ 4కి ఈక్వల్ అయింది. మనకి ఇనిషియల్‌గా ఎక్కడ తీసుకున్నాము 5. సో, 5, 6 అనేది కౌంట్‌కి స్టార్టింగ్ ఈక్వల్ అయిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ ఇక్కడ చూడండి రిజిస్టర్ 1 అంటున్నాము, రిజిస్టర్ 2 అంటున్నాము. 2 ఒకే రిజిస్టర్‌లో కాకుండా. సో, ఈ 2 ఒకదాన్నే ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు మనకి ఇంటర్నల్‌గా ఆ కౌంటింగ్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాం. సో, మళ్ళీ ఇక్కడ 5కి ఈక్వల్ అయింది. ఈ 6 మళ్ళీ ఇక్కడ మైనస్‌కి ఈక్వల్ అయింది. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. కానీ రిజిస్టర్ 2 మళ్ళీ కన్స్యూమర్ ఎగ్జిక్యూట్ చేస్తే 4కే ఈక్వల్ చేస్తుంది. సో, అక్కడ ఏమవుతుంది? ఒక దాంట్లో ప్లేస్ అయ్యిందా లేదా? ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా? అనేది చూసుకుంటే మనకు ఒక్కొక్కసారి మీరు గమనిస్తే సి ప్రోగ్రామ్ మీరు చేస్తారు. ఏ ఎర్రర్స్ రావు. కానీ డాట్ స్లాష్ ఏ డాట్ ఔట్ అని ఇచ్చిన తర్వాత ఔట్‌పుట్ ఇస్తారు కానీ ఇన్‌పుట్ రాదు. కొన్ని కండిషన్స్‌లో. అంటే మనం అక్కడ చేసిన మైనర్ మిస్టేక్ ఏదైతే ఉందో వాటిల వల్ల మనకు ఔట్‌పుట్ రాదు. అక్కడ 1కి ఇనిషియలైజ్ చేసామా లేకపోతే అక్కడ డేటా ఎందుకు ఈవెన్ 0 అని కూడా చూపించదు. నెగెటివ్ వాల్యూస్ చూపించదు. ఔట్‌పుట్ రాదు. అక్కడ మనం ప్రింట్ చేయట్లేదా?
ఏంటి అనేది చెక్ చేసుకోవాలి కదా! సో, అలా ఒకదానికొకటి ఇలాగా మనకి కన్జ్యూమ్ చేసుకుంటున్నప్పుడు ఒకే దాన్ని షేర్ చేసుకునే పొజిషన్‌లో రేస్ కండిషన్ అనేది అక్కరవుతే, అక్కడ మనం క్రిటికల్ సెక్షన్ తీసుకున్నాము అంటే కనుక, ఈ రిజిస్టర్ 1, ఈ 2 అనేది ప్లస్, మైనస్ ఎలా అవుతుంది? మనకి ఎంతవరకు వస్తుంది? అనేది మనకి క్రిటికల్ సెక్షన్‌లో ఏమవుతుంది? ఒక్కసారికి ఒకటి మాత్రమే ఎంటర్ చేయగలదు కాబట్టి, ఎంట్రీ సెక్షన్, క్రిటికల్ సెక్షన్ అండ్ ఎగ్జిట్ సెక్షన్, రిమైండర్ సెక్షన్ ఈ 4 ఉంటాయి. సో, ఈ 4 దీన్ని ఏం రిక్వైర్మెంట్స్ తీసుకుంటుంది? మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్ తీసుకుంటుంది, ప్రోగ్రెస్ తీసుకుంటుంది, బౌండెడ్ వెయిటింగ్ అనేది తీసుకుంటుంది. సో, మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్ తీసుకుంటుంది అంటే క్రిటికల్ సెక్షన్‌లో ఏదో ఒకటే ఎంటర్ అవ్వాలి. ఇంకా అప్పటికి వెయిట్ సిగ్నల్ అనేది రాదు. ఎప్పుడు స్టార్టింగ్ పీటర్సన్ సొల్యూషన్‌కి అప్పుడు వెయిట్ సిగ్నల్ కింద కాకుండా జస్ట్ మామూలుగా క్రిటికల్ సెక్షన్‌లో ఎంటర్ అవుతానికి మాత్రమే క్రిటికల్ సెక్షన్‌లో ఎంటర్ అయిందంటే ఒకసారికి ఒక ప్రాసెస్ మాత్రమే ఎంటర్ అవ్వగలదు. అలాగే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత అది బయటికొచ్చిన తర్వాతే నెక్స్ట్‌ది. సో, అది బయటికొచ్చిందా, ఇంటర్నల్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందా, ఏంటా అనేది తెలుస్తానికే ఇక్కడ క్రిటికల్ సెక్షన్ అనే బ్లాక్ ఎగ్జిస్ట్ అయ్యుంది. సో, దాని నుంచి మనకి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌కి డిజైన్ అయ్యేటట్టు పీటర్సన్ సొల్యూషన్ అనేది ఫార్మ్ అయింది. సో, పీటర్సన్ సొల్యూషన్‌లో మనకి 2 ప్రాసెస్ షేర్ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. టర్న్, ఫ్లాగ్. సో, ఇప్పుడు ఎవరి టర్న్? దాంట్లో ఎంటర్ అవుతానికి P1 యొక్క టర్నా? P2 యొక్క టర్నా? అనేది మనం చూసుకుంటాకి ఈ కండిషన్. పీటర్సన్ సొల్యూషన్‌లో ఇది ఎంట్రీ సెక్షన్, క్రిటికల్ సెక్షన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పాం? ఎంట్రీ, క్రిటికల్ సెక్షన్, ఎగ్జిట్ సెషన్, రిమైండర్. సో, ఎగ్జిట్ అయిపోయింది అంటే అన్‌లాక్. ఎంట్రీ అవుతుంది అంటే లాక్. సో, ఫ్లాగ్ ఆఫ్ ట్రూ అయ్యింది అంటే కనుక అది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతానికి రెడీగా ఉంది. ట్రూ ఉంటే. సో, ఇప్పుడు ఎవరి టర్న్ అంటే జే యొక్క టర్న్. సో, ఫ్లాగ్ ఆఫ్ జే అండ్ టర్న్ ఆఫ్ జే. ఫ్లాగ్ ఆఫ్ జే అనేది ట్రూ అవ్వాలి కండిషన్. ఇది ఇప్పుడు ఎవరు ఎంటర్ అవుతున్నారు? జే ఎంటర్ అవుతున్నారా? ఏది ఎంటర్ అవుతున్నారు అనేది చెక్ చేసుకుంటాకి. సో, ఇక్కడ ఐ అనేది ఒకటి, జే అనేది ఒకటి. ఇక్కడ మనం జేకే చెక్ చేస్తున్నాం. అదే ఐకి చెక్ చేసామనుకోండి, క్రిటికల్ సెక్షన్‌లో ఎంటర్ అవుతానికి కుదరదు. ఓకే. ఇక్కడ మీకు పెయింట్ ఓపెన్ చేసి ప్రాసెస్ P1, P2 ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే నెక్స్ట్‌ది రెడీగా ఉంది. ఫస్ట్ అన్నీ ఫాల్స్‌కి ఈక్వల్ అవుతాయి. ఓకే. సో, ఎప్పుడైతే అన్నీ ఫస్ట్ ఫాల్స్‌కి ఈక్వల్ అయ్యిందో, ఈ ఎగ్జిట్ సెక్షన్ నుంచి ఈ రిమైండర్ సెక్షన్‌లో ఉంటుంది. సో, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ట్రూ అనే కండిషన్‌కి ఇక్కడ ఇనిషియలైజ్ అవుతది. ఎప్పుడు? ఎంట్రీ సెక్షన్‌కి. సో, ఇలా మనం పీటర్సన్ సొల్యూషన్ యూజ్ చేస్తాం వల్ల మొత్తం అంతా సాల్వ్ అవుతుంది. ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయ్యి మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్ గాని ఇవి సపోర్ట్ అవుతుంది అనేది ఎక్కడ లేదు. సో, కొన్ని పొజిషన్స్‌లో మాత్రమే మనకి ఇలాగా పీటర్సన్ సొల్యూషన్ అనేది హెల్ప్‌ఫుల్ అయింది. సో, నెక్స్ట్ సింక్రనైజేషన్ హార్డ్‌వేర్. సో, ఇక్కడ హార్డ్‌వేర్ దగ్గర ఏం తీసుకుంటున్నాము అంటే లాక్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఎక్వైర్ లాక్ ఏదైతే ఎంట్రీ సెక్షన్ అని తీసుకున్నామో ఆ ప్లేస్‌లో ఎక్వైర్ లాక్, క్రిటికల్ సెక్షన్, రిలీజ్ లాక్. ఓకే. రిమైండర్ సెక్షన్ అంటే ఎంట్రీ సెక్షన్ ఎగ్జిట్ సెక్షన్ దగ్గర లాక్ అనేది యూజ్ చేసుకున్నాం. సో, ఎక్వైర్ లాక్, రిలీజ్ లాక్ అనేది ఉంది. సో, ఇక్కడ ఓన్లీ లాక్స్ అనేది కాకుండా దీంట్లో 3 మెథడ్స్ చెప్పాం. లాక్స్, టెస్ట్ అండ్ సెట్, స్వాపింగ్. ఓకే. సో, టెస్ట్ అండ్ సెట్ తీసుకున్నాము అంటే బూలియన్ ఆఫ్ టెస్ట్ అండ్ సెట్. సో, ఇక్కడ ఏమేంటి బూలియన్ వేరియబుల్ 0 ఆర్ 1 అనేది తీసుకుంటకి టార్గెట్ ఏం వేరియబుల్ అనేది తీసుకుంటున్నాము. సో, ఆటోమేటిక్‌గా అది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇనిషియలైజ్డ్ ఫస్ట్ బూలియన్ వేరియబుల్ అనేది లాక్ అయిపోతుంది. సో, అలాగే ఇనిషియలైజ్డ్ టు ఫాల్స్. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసాం. వైల్ టెస్ట్ అండ్ సెట్ కనుక లాక్‌కి ఈక్వల్ అయిపోతే ఆల్రెడీ లాక్ అయిపోయిందనుకోండి డూ నథింగ్. ఓకే. సో, కాకుండా మనకి లాక్ అంటే ఇక్కడ ఫ్రీగా ఉందా? బిజీగా ఉందా? బిజీగా ఉంటే డూ నథింగ్. ఓకే. ఒకవేళ బిజీగా లేకపోతే అప్పుడు మనం దీన్ని మైనస్ మైనస్ చేస్తానికి ఇంకా వెయిట్ అండ్ సిగ్నల్ అనేది రాలేదు కాబట్టి బిజీ అనే కండిషన్ వచ్చిన తర్వాతే మనకి ఫ్రీ అనే కండిషన్ ఉంది అంటే కనుక ఫస్ట్ టెస్ట్ చేస్తది. టెస్ట్ చేసి ఫ్రీయా, బిజీయా అనేది చెప్తది. సో, అది సెట్ అయిన తర్వాత క్రిటికల్ రీజన్ అనే దానికి ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే వన్స్ క్రిటికల్ రీజన్‌లోకి వెళ్ళింది అంటే కనుక మళ్ళీ అది ఇక్కడ లాక్ అయింది కాబట్టి ఇక్కడికొచ్చేసరికి లాక్ అనేది అన్‌లాక్ అవ్వాలి.
వన్స్ ఇక్కడ లాక్ అయింది అంటే ఇక్కడ అన్లాక్. సో అన్లాక్ కండిషన్ లో ఉన్నది రిమైండర్ సెక్షన్. ఇక్కడ ఓన్లీ ఇది టెస్ట్ అండ్ సెట్ విత్ మళ్ళీ నెక్స్ట్ బిజీ వెయిటింగ్, బౌండెడ్ వెయిటింగ్, టెస్ట్ అండ్ సెట్. ఇక్కడ మనకి క్లియర్ గా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలుస్తుంది ఎలా లాక్ అయ్యింది, నెక్స్ట్ దానికి వాల్యూ ఎలా ఇనిషియలైజ్ అయింది. నేను మీకు ముందే చెప్పాను అమ్మ, మీరు వినకపోతే కనుక జస్ట్ ఇది చూసిన వెంటనే ఏంటి ఇంత ఆల్గరిథమా లేకపోతే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయింది అనేది తెలియదు. సో నేను ఇక్కడ మీకు ఈ ట్రేసింగ్ ప్రతి దానికి ఇది ఎలా అయ్యింది అనే ట్రేసింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఫస్ట్ కీ అనేది తీసుకుంటే ఎలా అవుతుంది, జీరోకి ఇనిషియలైజ్ అయిందా లేకపోతే 1కి వెయిటింగ్ ఏది ఉంది అనేది. అయితే ఇలా ఎక్స్ప్లెనేషన్ లో ట్రేసింగ్ ఎక్స్ప్లెనేషన్ లో ఉన్నదైతే మాత్రమే మీకు అలా గుర్తుంటుంది, ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే. సో నెక్స్ట్ దీన్నే ఇక్కడ స్వాప్ కండిషన్ ఎందుకు తీసుకున్నాము, స్వాప్ అనే కండిషన్ తీసుకుంటున్నాము అంటే ఇక్కడ మెమరీ దగ్గర ఇప్పుడు మెమరీ సైకిల్ అండ్ కంప్యూటర్ సైకిల్ ఏదైతే ఉందో, సో లాక్ కి ఎప్పుడు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది అనే కండిషన్ ఉన్న దాంట్లో స్వాప్ చేసుకుని క్రిటికల్ సెక్షన్ లోకి పంపిస్తుంది. సో లాక్ అనేది ఇక్కడ మళ్ళీ ఫాల్స్ అయింది అంటే అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనము ప్రాసెస్ అనేది తీసుకున్నాం. ప్రాసెస్ P1, P2 ఇలా లైన్ లో ఉన్నాయి, లేకపోతే P1 తర్వాత P2 కాకుండా సమ్ P4 అనేది రెడీ క్యూలో ఉంది అంటే కనుక దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ రకంగా లాక్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ మనం క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఓకే, జస్ట్ ఇప్పుడు రివిజన్ మాత్రమే కాబట్టి ఇక్కడ ఏమేమి మనం క్లాసెస్ లో కాన్సెప్ట్స్ కవర్ చేసాము అనేది మాత్రమే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మీకు. మీకు ఏమన్నా పర్టికులర్ కాన్సెప్ట్ డౌట్ ఉంది అంటే కనుక అడగండి. ఓకే. సో దాన్ని బౌండెడ్ వెయిటింగ్. ఇక్కడ ప్రతి దాంట్లోనూ మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్ అంటున్నాము, ప్రోగ్రెస్ అంటున్నాము, బౌండెడ్ టైమ్ అంటున్నాము. సో విత్ బిజీ వెయిటింగ్, విత్ నో బిజీ వెయిటింగ్ అనే కండిషన్ కూడా తీసుకుంటాం. సో విత్ బిజీ వెయిటింగ్, నో బిజీ వెయిటింగ్ అంటే మనకి హార్డ్‌వేర్ అంటే సాఫ్ట్‌వేర్‌కి ఏదైతే ఉందో దానికి తగ్గట్టు హార్డ్‌వేర్ కూడా సపోర్ట్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ యూనిట్ దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాను. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ తీసుకున్నారు అంటే సాఫ్ట్‌వేర్ అమ్మ. సో దాని వరకు లేకపోతే రియల్ ప్లేయర్ వరకు తీసుకున్నారంటే అక్కడ వరకు మీకు సాంగ్స్ ప్లే అవుతున్నాయి అని అనుకున్నా, ఇంటర్నల్ గా ఉన్న ఆడియో కార్డ్ కనుక పాడైపోయింది లేకపోతే అది వర్క్ అవ్వట్లేదు అనుకుంటే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ లో రన్ అవుతూ కనిపిస్తా ఉంటుంది. అంటే నెక్స్ట్ సెకండ్ మూవ్ అవుతున్నట్టే గ్రీన్ ప్రోగ్రెస్ చూపిస్తుంది, టైమర్ రన్ అవుతా ఉంటది, కానీ సాంగ్ అనేది బయటికి రాదు. అది స్పీకర్స్ ఫాల్ట్ అని చూస్తే స్పీకర్ కాదు అనుకున్నప్పుడు ఇంటర్నల్ గా మనకు అది ఆడియో కార్డ్ నుంచి ప్రాబ్లం. ఓకే. సో అలా మనకి సాఫ్ట్‌వేర్ ఏమో పీటర్సన్ సొల్యూషన్, హార్డ్‌వేర్ సింక్రనైజేషన్ లో ప్రతిదీ ఏదైతే పంపిస్తున్నామో అలాగా హార్డ్‌వేర్ నుంచి కూడా కొంత సపోర్ట్ అనేది ఉండి హార్డ్‌వేర్ పరంగా హార్డ్‌వేర్‌లో కూడా అది ఏ రకంగా సెట్ చేసుకుంటుంది అంటే ఇక్కడ నేను సాఫ్ట్‌వేర్ పరంగా మీకు అప్లికేషన్ వాట్సాప్ యూజ్ చేసుకొని హాయ్ అని ఇస్తాను. ఓకే. సో మీరు కూడా రిప్లై నాకు హాయ్ అని రిప్లై ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి సాఫ్ట్‌వేర్ అంటే యూజర్ మనం ఏవైతే ఉన్నామో యూజర్ జస్ట్ సిస్టమ్‌ది యూజ్ చేసుకొని పంపించేసుకుంటున్నాం మనకి విజిబిలిటీ. కానీ ఆ హాయ్ అనేది ఏదైతే ఉందో ఇంటర్నల్‌గా ఏం చెప్తున్నాము దాని సిస్టమ్ లాంగ్వేజ్‌లో బైనరీ డిజిట్స్‌లో కన్వర్ట్ అవుతుంది. సో 0 అండ్ 1 ఫార్మాట్‌లో ఉంటుంది. సో ఇంటర్నల్‌గా నేను ఇప్పుడు ఇక్కడి నుంచి పంపించిన హాయ్ అనేది ఏదైతే ఉందో అది ఇంటర్నల్‌గా బైనరీ 0 అండ్ 1 ఫార్మాట్‌లోకి చేంజ్ అయ్యి మీ యొక్క సర్వర్ లేకపోతే మీ యొక్క ఫోన్‌లో మళ్ళీ అది 0, 1 ఫార్మాట్ నుంచి అంటే ఇక్కడ ఎన్‌క్రిప్ట్ చేసుకొని మళ్ళీ మీకు డీక్రిప్ట్ అయ్యి అక్కడ మెసేజ్ హాయ్ అనేది చూపిస్తుంది. అలాగే మీరు దానికి రిప్లై నాకు ఇచ్చారనుకోండి, మీ దగ్గర ఎన్‌క్రిప్ట్ అయ్యి నా దగ్గర మళ్ళీ డీక్రిప్ట్ అయ్యి మెసేజ్ అనేది చూపిస్తా ఉండాలి కదా. సో బోత్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ 2 సపోర్ట్ చేస్తున్నప్పుడే ఏదైనా సరే మనం ఇక్కడ ఇలాగా ఈ షెడ్యూలింగ్స్ అని గాని, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా అవుతుంది అని గాని, ఏ కాన్సెప్ట్ ఒక అప్లికేషన్ గాని ఏది తీసుకున్నా సరే రెండిట్ల సపోర్ట్ మనం చెప్తాము. ఓకే. సో బౌండెడ్ వెయిటింగ్, మ్యూచువల్ ఎక్స్‌క్లూషన్ విత్ టెస్ట్ అండ్ సెట్. ఇది దానికి ఆల్‌గారిథం. ఓకే. నెక్స్ట్ సెమాఫోర్. ఇది నిన్నే చెప్పాను మీకు. సెమాఫోర్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో ఒకసారి సెకండ్ యూనిట్‌లో మనకి ఏవైతే అవుట్‌లైన్ ఆల్రెడీ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ కానీ అవి కంప్లీట్ చేసుకున్నామో అదొకసారి రివైజ్ చేసుకుందాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా?
అసలు వింటేనే డౌట్స్ అంటారా? వింటే కదా అంటారా? హ్మ్. ఎవరికీ డౌట్ లేదైతే ఏమీ వద్దు. ఎవరు వినట్లేదైతే. అంతా వచ్చేసింది అని ఎక్స్‌పెక్ట్ చేయను. డౌట్ లేదు కాబట్టి మీరెవరు ఏమి వినట్లేదు. ఓకే. మళ్ళీ 12థ్ జాయిన్ అవ్వండి ఓఎస్ క్లాస్‌కి.